ఎల్లుండి గ్రేటర్ ప్రమాణాలకు ఏర్పాట్లు, సీటింగ్ ఏర్పాట్లపై కాంగ్రెస్ బీజేపీ అసంతృప్తి. టీమ్ స్పీడ్ పెంచడానికే స్పోర్ట్స్ మీట్, పోలీసులు ఏదో ఒక గేమ్ ఆడాలన్న హోంమంత్రి. 10th యాన్యువల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్, మే 15 నుంచి 26 వరకు పరీక్షల నిర్వహణ. మైనర్ బాలిక అత్యాచార కేసులో ఉరిశిక్ష, రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. వరదలొచ్చినా పెరగని భూగర్భ జలాలు, ఎండాకాలంలో నీటికి తప్పని ఇబ్బందులు. ఇక అప్డేట్స్ చూస్తే జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఈ నెల 11న జరిగే సమావేశానికి హాజరు కావడానికి సూచనలు చేశారు. కానీ సీటింగ్ ఏర్పాట్లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 11న గ్రేటర్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ఉదయం 10:45 వరకు కౌన్సిల్ హాల్కు చేరుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు అధికారులు. ప్రతి సభ్యుడు తమ ఫోటో కలిగిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. సమావేశం నిర్వహణను తెలియజేస్తూ ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లెటర్ కూడా సభ్యులు తేవాలి. సమావేశానికి కార్పొరేటర్లను మాత్రమే అనుమతిస్తారు. బంధువులు, అనుచరులను అనుమతించబోమని చెప్పారు అధికారులు. సమావేశానికి హాజరయ్యే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. కౌన్సిల్ హాల్లో పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు తమ వార్డుల పేర్లను తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం అక్షర క్రమంలో సీట్లను కేటాయించారు. ప్రతి లైన్లో సహాయకారిగా ఉండేందుకు రో అధికారులను నియమించారు. ప్రతి సభ్యుడు ఏ సీట్లో కూర్చోవాలో అధికారులు తెలియజేస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ నిర్వహణను వివరించేందుకు జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ 4 భాషల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 97 మంది సభ్యులు ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశం నిర్వహిస్తారు. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది. కౌన్సిల్ హాల్లో పార్టీల బలాబలాల ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలి. కానీ అలా చేయలేదని ఆరోపించింది బీజేపీ. 56 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్కు కుడివైపు సీట్లు కేటాయించారు. తర్వాత బీజేపీకి 48 సభ్యుల బలం ఉంది. కానీ టీఆర్ఎస్ పక్కన రో అలాట్ చేయకుండా ఎడమవైపు సీట్లు అలాట్ చేశారు. మధ్యలో ఎంఐఎంకు 44 సీట్లు వస్తే వారికి టీఆర్ఎస్ పక్కన సీటింగ్ ఏర్పాటు చేశారు. సీట్ల అరేంజ్మెంట్పై అధికారులను నిలదీస్తామంటున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఎందుకంటే లాస్ట్ టైం మేము నలుగురమే ఉండే కాబట్టి ఏదో ఒక కొనకు మాకు వేసేసినా కానీ ఏదో ఊరుకున్నాము. ఈసారి మేము 48 మంది ఉన్నాం కాబట్టి సెంటర్లో కూడా నేను సెక్రటరీ గారికి కూడా అది మొన్ననే చెప్పాను, మాకు సెంటర్లో ఇవ్వండి ప్లేస్ అని చెప్పినాను. సెక్రటరీ గారు కూడా కమిషనర్ గారితో మాట్లాడతానన్నాడు. ఇక అంటే కమిషనర్ గారు, సెక్రటరీ గారు ఏం చేస్తారో పాపం, రేపు వచ్చిన మేయర్ ఏది డిసైడ్ చేస్తే వాళ్ళు మేయర్ ఏది చెప్తే వాళ్ళు కూడా అదే వింటారు. కానీ మేము మాత్రము ఏదో కొనుకేసి ఈసారి మాత్రం ఊరుకో 100% మధ్యలో కూర్చుండబెట్టమని మేము కోరుతున్నాము. కూర్చోబెట్టకుంటే కూడా మేము కూర్చుంటాము. 11న అమావాస్య ఉంది. హిందువులెవరూ ఆ రోజు ముఖ్యమైన పనులు చేయరన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఆ తర్వాత మే ఎలక్షన్కు సంబంధించి కానీ డేట్ ఏదైతే నిర్ధారణ చేయడం జరిగిందో 11వ తారీఖు నాడు ఏదైనా ఎవరైనా మంచి చెడు అనేది ఆలోచించి పంచాంగాన్ని చూసి మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, ముహూర్తాలు పెట్టుకుంటారు. అమావాస్య నాడు అనేది పెట్టడం అనేది అందరికీ అది బాధాకరంగా ఉన్నది. అది శుభసూచకం కాదు అనేది కూడా ఒకటి ఉంది. ఇది శుభసూచకం అంటే ఇండివిజువల్ సభ్యులకనే కాదు, కానీ ఈ కొత్తగా అనేది కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త కార్పొరేషన్ ఫంక్షనింగు, సభ్యుల ఫంక్షనింగు, ప్రజలకు చేసే మేలు కార్యక్రమాలు కూడా మంచిగా జరగటానికి ఒక శుభముహూర్తాన పెడితే బాగుంటుందనే ఆలోచన మాది కూడా ఉందన్నమాట. మనం చేస్తాం. అమావాస్య రోజు కావడంతో 11న జరిగే కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎంతమంది కార్పొరేటర్లు హాజరవుతారన్నది సస్పెన్స్ గా మారింది.
తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 అన్నారు హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర పోలీసులు సక్సెస్ అవుతున్నారన్నారు. శాంతి భద్రతలు బాగుండటంతో తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారు మెహమూద్ అలీ. పోలీసులంతా ఏదో ఒక గేమ్ ని అలవాటు చేసుకుని ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ ను హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన 12 టీమ్స్ ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్నాయి. టెక్నాలజీని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారన్నారు మహమూద్ అలీ. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటున్నారని చెప్పారు. కరోనా టైంలో పోలీసుల కృషి వెలకట్టలేనిదన్నారు. టీమ్ స్పిరిట్ ని పెంచడానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మా పోలీస్ చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. మా షీ టీమ్స్ బాగా సర్వీస్ ఇస్తున్నారు. భరోసా సెంటర్ చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. సీసీటీవీ కెమెరా అంటే ఇండియాలో ఎంత ఉంది, 70%కి ఎక్కువ కెమెరాస్ మన తెలంగాణలో ఉంది. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ లో నియర్లీ 6.5 lakhs కెమెరాస్ ఉంది. క్రైమ్ రేట్ ఇప్పుడు చాలా తగ్గింది. క్రైమ్ అంటే డే బై డే పోలీస్ బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరంటే చాలా పబ్లిక్ చాలా హ్యాపీలో ఉన్నారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎవ్రీ 2 years అవుతుంది. 1 year లేట్ అయింది కరోనా కోసం. ఈ కరోనా తర్వాత హైదరాబాద్ పోలీసులు అంటే చాలా బాగా పేరు వచ్చింది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా టైం అప్రిషియేట్ చేశారు. హైదరాబాద్ లో 7 ఏళ్లుగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీసులంతా సరిగ్గా డ్యూటీ చేయాలంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలన్నారు. సిటీలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. మన పర్సనల్ ఫిట్నెస్ అనేది మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఈ పోలీస్ వ్యవస్థను ఏర్పరచుకున్నారో ప్రజలందరికీ కూడా మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్నట్లు. మనం నేరాలను నిరోధించాలన్నా, నేరస్తులను పట్టుకోవాలన్నా, శాంతి భద్రతలను పరిరక్షించాలన్నా, మిగతా ఏ డ్యూటీలు చేయాలన్నా కానీ ఫిజికల్ ఫిట్నెస్ పోలీస్ మనకు ఉండాలి అని చెప్పి ప్రజలు ఆశిస్తారు. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్లో మనం ఫిజికల్ ఫిట్నెస్ను పెంచడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనం జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి ఆఫీస్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టడం జరిగింది. అంటే మీకు తీరిక దొరికిన సమయంలో మీరందరూ కూడా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్ ఫిట్నెస్ అనేది ఒక గోల్గా, ఒక అంశంగా పెట్టుకొని మన ప్రొఫెషనల్ గోల్స్తో పాటు దీన్ని కూడా ఒక గోల్గా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు మనవి చేస్తూ, గతేడాది కరోనా కారణంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించలేదన్నారు సిపి అంజనీ కుమార్. సిటీ కమిషనరేట్ పరిధిలోని సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతిరోజు 7,000 స్టెప్స్, యంగ్ ఆఫీసర్స్ 10,000 స్టెప్స్ నడవాలని రూల్ పెట్టామన్నారు. మన హైదరాబాద్ సిటీ police has been leader in many field of policing, particularly citizen friendly policing and use of technology to make citizen friendly policing more convenient. That from today onwards minimum 7,000 steps every senior officers of city police will do, and junior officers, particularly young officers, minimum 10,000. So that is commitment. I will also do it every day. ఈ రోజు నుంచి ఫాలో చేయాలి. స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పోలీసులు బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని 3 నిమిషాల్లో AK-47 గన్ ని డిస్మాంటిల్ చేసి తిరిగి అసెంబ్లీ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. విదేశాలకు మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, విజిటింగ్ వీసాల మీద గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తామంటూ మోసాలు చేస్తున్న 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు రాచకొండ సిపి మహేష్ భగవత్. మహిళల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పేరుతో మహిళలను విజిటింగ్ వీసాపై అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. గ్రామాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మహిళలకు డబ్బుల ఆశ చూపి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ వీసా గడువు ముగిశాక అరెస్ట్ అయిన మహిళల్ని విడిపించి అక్కడే షేక్లకు అమ్మేస్తున్నారని గుర్తించామన్నారు సిపి మహేష్ భగవత్. You should go to the foreign country. ఈ అనాథరైజ్ ఏజెంట్స్ ఇప్పుడు ఈ కడప వాళ్ళు ఉన్నారు, పెద్ద గ్యాంగ్ ఇదే. ఇలాంటి అనాథరైజ్ ఏజెంట్స్ ద్వారా మీరు ఈ విజిట్ వీసా మీద వెళ్తే అక్కడ మళ్ళీ విజిట్ వీసా ఇప్పుడు 30 days వీసా ఉంది. ఈ ఖాదర్ మీది మన వీసా చూస్తే ఓన్లీ 30 రోజు వీసా. ఈ అక్యూజ్ మీద సెక్షన్ 420 IPC, తర్వాత 509 IPC అండ్ సెక్షన్ 25 ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ దాని కింద కేసు బుక్ చేయడం జరిగింది. మాకు తెలిసిన విషయం అంతే
ఈ లోకల్ ఏజెంట్కి ఒక వ్యక్తిని పంపిస్తే లోకల్ ఏజెంట్కి 1 lakh రూపీస్ దాకా వస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఈ లోకల్ ఏజెంట్ని ఎవరు రిక్రూట్ చేస్తారు, వాళ్ళు 3 to 4 lakh రూపీస్ మినిమం ఒక వ్యక్తితో సంపాదిస్తున్నారు. మనుషుల అక్రమ రవాణా కేసులో 4గురిని అరెస్ట్ చేశామని, మరో 3 పరారీలో ఉన్నారని చెప్పారు సిపి. నిందితుల నుంచి 40 పాస్పోర్ట్లు, 4 మొబైల్ ఫోన్లు, 6,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లిలో ఖాదర్బి అనే మహిళను ఉమన్ దేశానికి పంపడానికి రెడీ చేసింది గ్యాంగ్. ఉమన్ కి వెళ్లాలంటే ఏజెంట్ తో ఒక రోజు గడపాలని షరతులు పెట్టారు. అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది. ఆరా తీసిన పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అక్రమ రవాణా ఆపాల ఉద్దేశంతో మన ప్రభుత్వం టాప్కామ్ అది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోగస్ ఏజెంట్స్ ద్వారా ఇలాంటి ఈ కడప గ్యాంగ్ కావచ్చు, ఇంకో కొన్ని కావచ్చు, మన దగ్గర కూడా ఉన్నాయి కొన్ని. ఇలాంటి బోగస్ ఏజెంట్స్ ద్వారా దయచేసి నో వన్ షుడ్ గో. 3 కమిషనరేట్లు కూడా టాస్క్ ఫోర్స్, తర్వాత మన ఎస్ఓటి సిబ్బంది కాన్స్టెంట్లీ వాళ్ళు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఇట్లా బోగస్ దొరికితే పక్కా అది ఈ కేసు అయితే. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు సిపి. ఏ వీసా మీద వెళ్తున్నారో పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఏజెంట్లు, సంస్థల ద్వారా మాత్రమే వెళ్లాలని సూచించారు. విదేశాల్లో విద్య, ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామని ఎవరు ఆశ చూపినా నమ్మొద్దన్నారు. మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 2017లో నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర 5 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు కేటుగాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేశాడు నిందితుడు దినేష్. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎంక్వైరీ చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసులో సాక్షులను విచారించిన న్యాయమూర్తి దినేష్కు ఉరిశిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 12 డిసెంబర్ 2017లో ఈ ఒక కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ అక్యూజ్డ్ దినేష్ కుమార్ ధర్నే అక్కడ లేబర్ క్యాంప్లో ఉన్న ఈ పాపని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి ఈ ఒక నేరానికి పాల్పడినారు. అవుట్ స్టాండింగ్ వర్క్ చేసి చాలా ఎక్సలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అర్థమైంది ఈ నేరం చేసిన వాడు దినేష్ కుమార్ ధర్నే చెప్పి తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ఉన్న లేబర్ క్యాంప్ని రేడ్ చేసి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. స్పీడీగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. కొన్ని రోజు ఈ ఒక ట్రయల్లో డిలే కావడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ డెత్ పెనల్టీ ఇన్ సైబరాబాద్ కమిషనరేట్. మొత్తం మనం చూస్తే మనము తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఈ మహిళల భద్రత మరియు పిల్లల భద్రత పైన చాలా కమిటెడ్గా ఉంది. వీఆర్ ఫోకస్డ్ ఆన్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. మే 17న తెలుగు, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్, 20న మ్యాథమెటిక్స్, 21న జనరల్ సైన్స్, 22న సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది విద్యాశాఖ. గతంలో కాకుండా ఈసారి 6 పరీక్షల్లోనే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ పూర్తి చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 25 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా చెల్లించవచ్చని తెలిపింది ఎస్ఎస్సీ బోర్డు. 50 రూపాయల లేట్ ఫీజుతో మార్చి 3 వరకు, 200 రూపాయలతో మార్చి 12 వరకు, 500 రూపాయల లేట్ ఫీజుతో మార్చి 16 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది ఎస్ఎస్సీ బోర్డు. హైదరాబాద్ చైతన్యపురి శ్రీ చైతన్య కాలేజీ పాకాల బ్రాంచ్లో లెక్చరర్లు, ఇతర సిబ్బంది ఆందోళన చేశారు. ఏడాదిగా యాజమాన్యం తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తుందని ఆరోపించారు లెక్చరర్లు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ జీతాలు చెల్లించకుండా తమ జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపిస్తున్నారు లెక్చరర్లు. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని అడిగితే తమను జాబుల నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ లెక్చరర్లు క్లాస్ రూమ్లోకి వెళ్లి నిర్బంధించుకున్నారు. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ యూనియన్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసినటువంటి అధ్యాపకులకు కరోనా పరిస్థితులలో జీతాలు ఇవ్వకుండా
తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జీవో నంబర్ 45 విడుదల చేసి అధ్యాపకులకు, ఉద్యోగులకు ఖచ్చితంగా పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పేసి గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, చైతన్య, నారాయణ లాంటి కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా నో వర్క్ సిస్టమ్ని తీసుకువచ్చి ఇలా దాదాపు 90% మంది అధ్యాపకులను రోడ్డు మీద పడేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకటే విన్నవించుకునే సార్, మీరు మాకు బాసట వేసిండ్రు తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని. మేము తెలంగాణ ఉద్యమంలో మీ వెన్నంటి ఉండినాం. మాకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్క మినిస్టర్ కానీ, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఈరోజు మాకు స్పందించట్లేదు. 10 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు ఇవ్వకుండా కాలేజ్ స్టార్ట్ చేసి డే బై డే ఒక్కొక్క రోజు ఫస్ట్ ఇయర్, ఒకరోజు సెకండ్ ఇయర్ అని పెట్టి, మీరేమో సినిమా థియేటర్లు ఏమో 100% ఆక్యుపెన్సీతో నడుపుకోమంటారు. మేము చదువు చెప్తున్నాం సార్ పిల్లలకి. అలాంటిది మీరు డే బై డే పెట్టి కరోనా రూల్స్ పాటించకుండా పర్మిషన్ లేని కాలేజ్ నడుస్తుంటే ఒక్క ఆర్ఐఓ కానీ, డిఐఓ కానీ ఒక కాలేజ్ని విజిట్ చేసిన పాపాన పోలే. లాక్డౌన్తో మూతపడిన విశ్వవిద్యాలయాలు తెరుచుకున్నాయి. ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. వీసీల నియామకం త్వరలోనే పూర్తవుతుందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. కరోనా కారణంగా మూతపడిన యూనివర్సిటీలు ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకున్నాయి. కొన్ని యూనివర్సిటీలు హాస్టల్స్ ప్రారంభించకపోగా మరికొన్ని మాత్రం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు మాత్రమే హాస్టల్ వసతి కల్పించారు. సిటీ పరిధిలో ఉండేవారు అప్ అండ్ డౌన్ చేసుకోవాలని సూచించారు అధికారులు. అటెండెన్స్ తప్పనిసరి కాదని, ల్యాబ్స్తో పాటు ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ నెల 16 నుంచి ఓయూ హాస్టల్స్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులను బట్టి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తుండటంతో పూర్తి స్థాయిలో విద్యార్థులు కాలేజీలకు రావట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఉన్నత విద్యాశాఖ ఫస్ట్ నుంచి వెళ్ళి క్లాస్ రూమ్ టీచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ పీజీ టీచింగ్కు వచ్చే వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఇంతవరకు హాస్టల్స్ ఓపెన్ చేయలేదు. 16 నుంచి వెళ్ళి హాస్టల్స్ ఓపెన్ చేస్తామని వాళ్ళు నిర్ణయం చేసుకోవడం జరిగింది. కానీ క్లాసెస్ మాత్రం ఫస్ట్ నుంచి ఓపెన్ చేయడం జరిగింది. రెండవది, ఇక్కడ ఎక్కువగా ప్రాక్టికల్స్, అంటే సైన్స్ వాళ్ళకు ప్రాక్టికల్స్, మిగతా వాళ్ళకేమో ఓరియంటేషన్ క్లాసెస్, తర్వాత కన్సల్టెన్సీ క్లాసెస్ అని పెట్టి నడిపిస్తున్నారు. కాకతీయకు వచ్చే వరకు కాకతీయలో హాస్టల్స్ ఓపెన్ అయినాయి. ఫైనల్ ఇయర్ వాళ్ళు వచ్చి హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. అక్కడ కూడా ఈ ప్రాక్టికల్స్, తర్వాత ఇంటర్నల్స్ కోసము మిగతా అన్ని అంశాలంటే ఓరియంటేషన్ లేకపోతే కాంటాక్ట్ క్లాసెస్ పెట్టి క్లాసులు నడిపామని చెప్తున్నారు. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహిస్తామన్నారు పాపిరెడ్డి. జూన్ నుంచి ఆగస్టు వరకు అన్ని రకాల సెట్స్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. టీసీఎస్ ప్రతినిధులతో చర్చల తర్వాత స్లాట్స్పై క్లారిటీ వస్తుందంటున్నారు. వీసీల నియామకంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. సోమవారం సెర్చ్ కమిటీ సమావేశం జరిగిందని, తెలంగాణ యూనివర్సిటీ గురించి సమావేశంలో చర్చించారన్నారు. టీసీఎస్ వాళ్ళు కూడా రేపు ఎల్లుండి వస్తారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్లాట్స్ ఎప్పుడు దొరికితే ఈ జూన్ 14 తర్వాత నుంచి వెళ్ళి మేము ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము టైం టేబుల్ ఇస్తాం. వీసీలు ఇప్పుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ కూడా సెర్చ్ కమిటీ అయిపోవడం జరిగింది. మిగతా అన్ని కూడా డేట్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. బహుశా ఒక వారం రోజుల లోపల ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల్లో కమిటీ సమావేశం ముగుస్తుందని, త్వరలోనే వీసీల నియామకం పూర్తవుతుందన్నారు. భారీ వర్షాలు కురిసినా సిటీలో గ్రౌండ్ వాటర్ లెవెల్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నగరం కాంక్రీట్ జంగిల్గా మారటంతో వర్షాలు పడినా అనుకున్నంత స్థాయిలో భూగర్భ జలాలు పెరగలేదంటున్నారు అధికారులు. అందుకే సిటీ వాసులు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడటం మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది సిటీలో ఓ రేంజ్లో వర్షాలు దంచుకొట్టాయి. నగర వీధులు నదులుగా మారాయి. అయినా సరే చాలా చోట్ల భూగర్భ జలాలు పెరగలేదు. గ్రౌండ్ వాటర్ లెవెల్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదంటున్నారు అధికారులు.
అందుకే సిటీ వాసులు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడటం మొదలు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని మెదక్, ములుగు 2 జిల్లాలు తప్ప అన్ని చోట్ల వాటర్ లెవెల్ పెరిగింది. రాష్ట్రంలో దాదాపు 6.56 మీటర్ల వరకు వాటర్ లెవెల్ పెరిగాయి. హైదరాబాద్ సిటీ కాంక్రీట్ జంగల్గా మారటంతో వర్షాలు పడినా అనుకున్నంత స్థాయిలో భూగర్భ జలాలు పెరగలేదంటున్నారు అధికారులు. మీకు తెలుసు, ఈ సంవత్సరం మనకు వర్షం బాగానే మనకు ఆల్మోస్ట్ 50% ఎక్సెస్ రెయిన్ఫాల్ అయింది మన స్టేట్లో. ఇప్పుడు వాటర్ లెవెల్స్, యావరేజ్ వాటర్ లెవెల్స్ జనవరిలో 6.56 మీటర్ ఉన్నాయి బిలో గ్రౌండ్ లెవెల్. అవే మినిమం ఏమో మనకు 2.7 వనపర్తి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం 11.45 మీటర్స్ మనం మెదక్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. అట్లానే మనకు ఇది చూస్తే లాస్ట్ జనవరి 2020కు కంపేర్ చేస్తే ఈ జనవరిలో ఆల్మోస్ట్ 2.3 మీటర్స్ వాటర్ లెవెల్ రైజ్ ఉన్నాయి. యావరేజ్ వాటర్ లెవెల్ మన స్టేట్లో. రైజ్ ఏమో మనకు ములుగు డిస్ట్రిక్ట్స్లో అబ్జర్వ్ అయింది. మ్యాక్సిమం రైజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో అబ్జర్వ్ అయింది. మనకు సిటీలో కూడా మనకు వాటర్ సినారియో బాగానే ఉంది. ఇప్పుడు మనకు కంపారిటివ్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలో చూశారనుకోండి, మనకు డీప్ వాటర్ లెవెల్స్ ఉన్న ఏరియాస్ అంటే మనకు అమీర్పేట్, ముషీరాబాద్. సిటీలోని షేక్పేట, అమీర్పేట్, గాంధీ హాస్పిటల్, బండ్లగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ -3.8 మీటర్ల లోతుకు పడిపోయింది. దాంతో ఈ ఏరియాల్లో సమ్మర్ నీటి కష్టాలు తప్పవంటున్నారు. వెస్ట్ సైడ్ ఆఫ్ సిటీలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే నీటి కష్టాలు ఉంటాయంటున్నారు. సిటీలోని చాలా ప్రాంతాలకు కృష్ణా, గోదావరి నీళ్లు సప్లై అవుతున్నాయి. వేసవిలో మున్సిపల్ వాటర్ సప్లై తగ్గితే అప్పుడు భూగర్భ జలాలపై ప్రెషర్ పెరుగుతుంది. అందుకే సిటీ జనం పొదుపుగా నీళ్లను వాడుకోవాలి అంటున్నారు భూగర్భ జల శాఖ డైరెక్టర్. కూకట్పల్లి ఏరియా, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏరియాలో కొంచెం డీప్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. మోర్ దాన్ 13 to 14 మీటర్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. బికాజ్ అమీర్పేట్ ఇటువంటి ఏరియాస్ ఏమైనా హై డెన్సిటీ పాపులేటెడ్ ఏరియాస్. సో దానికోసం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డిపెండెన్సీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కూడా జనాలు బాగానే యూజ్ చేస్తారు. సో దానివల్ల కూడా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా హై ఏరియాలో. సో ఎక్స్ట్రాక్షన్ కూడా డెఫినెట్లీ నేచురలీ ఇట్ విల్ బి హయ్యర్ దాన్ ద అదర్ ఏరియాస్. సో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ they are supplying the water, potable water from the Krishna as well as the Godavari rivers నుంచి. సో డ్రింకింగ్ వాటర్ కోసం ప్రాబ్లం ఇబ్బంది రానే రాదు. ఓన్లీ పెరిఫరల్ ఏరియాస్, ఏదైనా పెరిఫరల్ ఏరియాస్ ఎక్కడ మనకు జిహెచ్ఎంసీ వాటర్ సప్లై కావట్లేదు అనుకోండి, అటువంటి ఏరియాస్లో కొంచెం మనకు పీపుల్స్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్. డెఫినెట్లీ సిమెంట్ కాంక్రీట్ జంగల్ అయిపోయింది అనుకోండి. మనం జ్యుడిషియస్లీ వాటర్ ఉన్నది అని మనం ఎక్కువ యూజ్ చేయకుండా మనకు ఎంత అవసరం ఉంది వాటర్, అంత వాటర్ యూజ్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచే నీళ్లు జాగ్రత్తగా వాడుకోకపోతే సమ్మర్లో సిటీ జనానికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి గ్రౌండ్ వాటర్ రిపోర్టులు. రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రాకెట్లా దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లోకి వెళ్లింది. అందుకే తమకు కూడా రాయితీలు, బ్యాంకింగ్ సెక్టార్ నుంచి సహకారం అందించాలని కోరుతున్నారు బిల్డర్లు. వేల కోట్లలో జరిగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లాక్డౌన్తో ఒక్కసారిగా పడిపోయింది. భూముల ధరలు భారీగా దిగొస్తాయని ప్రచారం జరిగినా ఎక్కడా రేట్లు తగ్గలేదు. 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా లాభాల్లో ఏమీ లేదంటున్నారు బిల్డర్లు. హెచ్ఎండిఏకు కమిషనర్ లేకపోవడం కూడా తమకు ప్రాబ్లం అవుతోందంటున్నారు. లేఅవుట్ పర్మిషన్స్ కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుందంటున్నారు. అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. టీఎస్బీ పాస్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ బాగానే ఉన్నది. బట్ దానికి తగ్గట్టుగా డిపిఎంఎస్లో కానీ వీటిలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల తొందరగా అవి సెట్ కావట్లేదు. జిహెచ్ఎంసీలో పర్వాలేదు, కానీ మీకు హెచ్ఎండిఏ పరిధిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు టీఎస్బీ పాస్కి అప్లై చేయగానే అవి కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. ఎవరిని అడగాల కూడా వాళ్ళ తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే హెచ్ఎండిలో పరిస్థితి ఏంటి అంటే అక్కడ వాళ్ళ కమిషనర్, పర్మనెంట్ కమిషనర్ లేరు, రెగ్యులర్ కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు. ఆయనకు అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన ఏమైనా చెప్పుకోవాలన్నా కూడా కష్టంగా ఉంది. హెచ్ఎండిఏ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అది ప్రభుత్వం పట్టించుకొని దానికి రెగ్యులర్ కమిషన్ వేసి మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తే బిల్డర్స్ ఎవరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉండదు. కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సిమెంట్, స్టీల్ సహా ఇతర ఉత్పత్తుల తయారీ రంగాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక భారం పెరిగిపోయిందంటున్నారు ఇన్వెస్టర్లు. 6 నెలలు గడవక ముందే ప్రతి దాని మీద 20 నుంచి 30% వరకు ధరలు పెరిగాయని, దాంతో నిధుల సమస్య వస్తోందంటున్నారు. కన్స్ట్రక్షన్స్ పనులు తిరిగి మొదలైనా కరోనాకు ముందు ఉన్నట్లు కూలీలు రావడం లేదని చెప్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ బిల్డర్ల పరిస్థితి ఏంటి అంటే ఎక్కువగా ఈ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో ఎస్ఎఫ్టీ కాస్ట్ పెంచవలసి వచ్చింది. కానీ ఎస్ఎఫ్టీ కాస్ట్ మరి ఈ పరిస్థితుల్లో పెంచితే కొనే పరిస్థితి లేదు. కాబట్టి మెటీరియల్ కాస్ట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక మెటీరియల్ కాస్టే కాదు, లేబర్ కాస్ట్ కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు లేబర్ కాస్ట్ కంటే ఇప్పుడున్న లేబర్ కాస్ట్
ఇంచుమించుగా చెప్పాలంటే 30% లేబర్ కాస్ట్ పెరిగింది. ఆల్ మెటీరియల్స్, ఓన్లీ స్టీల్ సిమెంటే కాదు, మిగతా మెటీరియల్స్ అన్నిటి మీద కూడా దాదాపు 30% రేట్లు, 20 to 30% రేట్లు పెరగడం జరిగింది. ఆ పెరగడంతో బిల్డర్స్ ఆల్రెడీ మరి ఒక రేటు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు రేట్ కమిట్ అవుతాం కస్టమర్స్కి, ఆ రేటుకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ బిల్డర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మెటీరియల్ కాస్ట్ తగ్గించడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పారు. నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని చెప్తున్నారు రియల్టర్లు. అందుకే ఐటీ, టెక్స్టైల్ రంగాలకు అందిస్తున్నట్టే తమకు సహకారం అందించాలని కోరుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ నాయకులు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 19 నుంచి దశల వారీగా నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. Which are still implementing all the schemes of the government to reach out to the common man. It is a common man that will be deprived of banking services, which will be owned by a few corporate houses that will spell doomsday for the Indian economy. So to fight for the sovereignty of the nation, to fight, to resist, to protect the social fabric of the country, we have to come out on the streets. जो यूनाइटेड फार्मा बैंक यूनियंस की तरफ से हो रहा है, इसमें हमारा एक ही मेन मुद्दा है, जो अभी हमारे ऑनरेबल फाइनेंस मिनिस्टर ने बजट में 2 बैंकों के प्राइवेटाइजेशन की बात की है. तो हम सभी कॉन्स्टिट्यूएंट्स जो यूनाइटेड फोरम के हैं थ्रू आउट द कंट्री से यहाँ जो एकत्रित हुए हैं, इस बात के ऊपर विचार विमर्श करने के लिए कि इसके बारे में हमारा क्या विचार आना चाहिए, हमारा क्या डिसीजन होगा. United Forum of Bank Union, we are totally opposed. If the country has to progress, public sector bank should be strengthened. So we have decided oppose, and as a part of the program, there will be all India strike by 10 lakh bank employees and officers and managers on the 15th and 16th of March, preceded and followed by so many other programs. And the program will be further intensified if the government will not reconsider their wrong decision. ఈ దేశము ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండడానికి కారణము ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు. అలాంటి వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు దానికి అగేన్స్ట్గా ఇవాళ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మీటింగ్ జరుగుతుంది. దీనికి అగేన్స్ట్గా డెమాన్స్ట్రేషన్స్, స్ట్రైక్స్ రీజనబుల్గా ఇవన్నీ చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. సైబరాబాద్ యూనిట్ హాస్పిటల్లో సిపి సజ్జనార్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. రాబోయే 4 రోజుల్లో 7,000 మంది సైబరాబాద్ పోలీసులకు కరోనా టీకాలు ఇస్తున్నామన్నారు. మన దేశంలో తయారైన 2 కరోనా టీకాలు 14 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు సిపి. ఇది మన దేశానికే గర్వకారణమన్నారు సజ్జనార్. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ పై అపోహలు వద్దన్నారు. ప్రజల్లో ఈ ఒక అపోహలు ఉంది, వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకంటే రకరకాల ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుతున్నాను, ఈ వ్యాక్సిన్ పైన వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ కానీ మీ వాట్సాప్ వీడియోస్ ఎవరు కూడా చూడొద్దు. ఏ చిన్న వ్యాక్సిన్ తీసుకున్నా కొంత మనకు హెడేక్ కానీ మనం కొన్ని బాడీ పెయిన్స్ కానీ కావచ్చు. మనం చిన్నప్పుడు కూడా తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు వచ్చినాం, కొన్ని అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని కూడా వచ్చినాం. సో అది సహజ ఒక ప్రాసెస్. ఎవరు కూడా అపోహలు వద్దు, ఎవరు కూడా భయభ్రాంతానికి గురి కావద్దు. అందరూ కూడా ముందు వచ్చి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి. అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ ఆఫీసులో డాక్టర్ రంగనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో రమణాచారి పాల్గొన్నారు. వికలాంగుల శాఖ కమిషనర్తో కలిసి 10 మందికి వీల్ చైర్స్, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ దగ్గర ఉన్నంతలోనే ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలన్నారు రమణాచారి. శ్రీమతి నందా పాండే గారు రంగనాథ్ ఫౌండేషన్ తరఫున ఒక 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్స్ ఇద్దామని సంకల్పించడం, దానికి వికలాంగుల కమిషనర్ శైలజ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాసన్ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే భరత్ ఫౌండేషన్ నుంచి భరత్ కూడా ఈ 10 మందికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి ముందుకు రావడం. ఏది ఏమైనా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద మనం ఎంత చేశామన్నది కాదు, కానీ ఏమి చేశామన్నది ముఖ్యం. నిత్యావసర సరుకులు ఒక 1 రోజుల కోసం పనికొస్తుండొచ్చు, వీల్ చైర్ కనీసం సౌకర్యం కోసం పనికొస్తుండొచ్చు. నా రిక్వెస్ట్ ఒకటే, ఆమె ఉన్న దాంట్లో తమకు తోచింది ఎంతో కొంత సాయం చేయడం అనేటువంటిది.
తనకు అవకాశం కల్పిస్తే నిరుద్యోగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్లో వాకర్స్తో మాట్లాడారు గౌరీ సతీష్. ఎంప్లాయీ వాక్ కార్యక్రమం పేరుతో ప్రచారం నిర్వహించారు. వాకర్స్ క్లబ్లో మెంబర్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారు ఏవైతే సమస్యలు చెప్పారో గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా రిప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కూడా వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది. వారు దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ వాకర్స్ క్లబ్లో ఉన్నటువంటి 1850 మంది అందరూ కూడా ఈ సందర్భంగా కమిటీ వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ గారికి అందరికీ మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా నాకు అవకాశం కల్పిస్తే వాటన్నింటినీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి వేదికలో రిప్రజెంట్ చేయడానికి శాయశక్తి. నగరంలోని బస్తీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్లేవారిని వెంటపడి కరుస్తున్నాయి. దీంతో జనం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. బస్తీల్లో వీధి కుక్కల అటాక్స్ పెరుగుతున్నాయని అధికారులు స్పందించి వీటిని బస్తీల నుంచి తరలించాలని కోరుతున్నారు జనం. నగరంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. బస్తీల్లో రోడ్లపై వెళ్తున్న జనాన్ని వెంటబడి కరుస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ బస్తీ వాసులపై దాడులు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయంగా ఉందంటున్నారు జనం. అధికారులు స్పందించి కుక్కలను పట్టుకోవాలని కోరుతున్నారు. మాకు వీధి కుక్కలతోటి బెడద చాలా ఉన్నది. మా అటువంటి ఏజీ వాళ్లకు రోడ్డు అటు ఇటు దాటాలని ఇబ్బంది. చిన్నపిల్లలుగా ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వం వారు దయచేసి ఈ యొక్క కుక్కల బెడద నుండి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఇంతకుముందు వచ్చి తీసుకుపోయినరు, కానీ మళ్ళీ ఇంకా అయితే మొత్తం పూర్తిగా అవి వెళ్ళిపోలేదు, ఇంకా ఉన్నాయి ఇక్కడ. అంటే చిన్నపిల్లలకు అటాక్ చేసినాయి, మాకైతే పెద్దవాళ్ళకి అటాక్ చేయలేదు, చిన్నపిల్లలకి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీధి కుక్కల భయం అనేటువంటిది బాగా ఎక్కువైతుంది. సో ఎవరైనా రావాలనుకున్న, కొత్త వాళ్ళు రావాలనుకున్న, చిన్నపిల్లలు ఆడుకుంటున్న వాళ్ళపైన దాడి చేసి కరవడం అటువంటివి జరుగుతున్నాయి. సో కొన్ని వాటికి ఏమన్నా డిసీజెస్, రోగాలు లాంటివి ఉండడం వల్ల రేబీస్ డిసీజు అట్లా కూడా వచ్చి కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ వీధి కుక్కలని వాటికి వేరే రకంగా షెల్టర్ ఇవ్వడమే కానీ, లేకపోతే అవుట్స్కర్ట్లకు తరలించడం కానీ, ఇటువంటివి నివారణ చర్యలు తీసుకొని ఈ వీధి కుక్కలని లేకుండా చేయడము, లేకపోతే వాటికి వ్యాక్సిన్ ఇవ్వడము, ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూపించడం అనేటువంటివి చేయాలి. కొన్ని ప్లేస్లో పట్టించుకుంటున్నారు, కొన్ని ప్లేస్లో పట్టించుకోవట్లేదు. కరిచిన తర్వాత మనం ఏం చేయలేము. సో దానికి ఉన్నప్పుడు చూసి వాటిని నివారణ చర్యలు తీసుకోవడము ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కుక్కలతో ఇబ్బంది అయితే ఉంది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడడానికి, ఆడుకోవడానికి. ఇక్కడ ఉండడం వల్ల ఆ పిల్లలను ఆడుకోనియకుండా కుక్కలు అయితే ఇబ్బంది పెడుతున్నాయి. కొందరిని కరుస్తున్నాయని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అధికారులు కొంచెం వాటి గురించి ఆలోచన చేసి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి కుక్కలను తీసుకెళ్లారు, ఇంజెక్షన్స్ ఏమో చేయించారు అన్నారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదే వీధిలో వదిలిపెట్టారు. ఆ కుక్కలతో అయితే ప్రాబ్లం అయితే ఉంది. వాటికి ఇంజెక్షన్స్ చేపిస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చర్యలు తీసుకుంటారా లేదా అనేది నాకు కూడా తెలియదు. గతంలో బోడుప్పలకు చెందిన 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయని, హాస్పిటల్లో కొన్ని గంటల పాటు ట్రీట్మెంట్ చేసినా పాప బతకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకి పంపాలంటేనే భయంగా ఉందంటున్నారు. మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వారిపై దాడి చేస్తున్నాయని చెప్తున్నారు. ఆడపిల్లలు రోడ్ల మీద వెళ్లే సమయంలో అరుపులతో తరుముతున్నాయని వాపోతున్నారు బస్తీవాసులు. కుక్కల దగ్గర ఇబ్బంది ఉంది, పిల్లలకు పెద్దలకైనా ఇబ్బంది ఉంది. కరోనా టైంలో ఎక్కడున్నా ఇంత చిన్న పిల్లలు కూడా పిల్లలు భయపడుకుంటా కానీ దేనికే కానీ చేయాలన్నా కూడా అవి చిన్న పిల్లలు కూడా ఇంత తైటి కుక్కలు, ఇంత పెద్ద కుక్కలు అవి. ఆ కుక్కలు ఏమైనా ఉన్నా చేసినా కూడా ఇప్పుడు బయటికి వెళ్తాము, వస్తుంటాం, పోతుంటాము, ఏదైనా ఉన్నా చేసినా కూడా కానీ గీరినా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా పట్టించుకోరు. రాత్రిపూటనే ఎక్కువ వస్తే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది మాకు. మొన్న వచ్చిర్రు, ఒకసారి పట్టుకపోని కానీ వచ్చిర్రు. కొన్ని కుక్కలు పట్టుకొని మిగతా కుక్కలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక మళ్ళీ అంతవరకు అయితే లేవు. రాత్రి కాగానే చాలా మురగడము, కుక్కలము, రాత్రి అంతా నిద్ర ఉండదు మాకు. అడ్డం వచ్చి వెహికల్స్ కుక్కలు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పొద్దంతా మేము ఉండము, పనికి వెళ్తాము. ఆడవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారండి. డాక్టర్స్ రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడికి మాకు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే కూడా క్వారంటైన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కుక్కలే ఉంటున్నాయి. మొత్తం చిన్న పిల్లలు తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాము. అంబర్పేట్ పరిధిలోని బస్తీల నుంచి రోజుకు 5 నుంచి 10 కుక్కలను తీసుకొచ్చి బర్త్ ఆపరేషన్ తో పాటు
వ్యాక్సిన్ చేస్తున్నామంటున్నారు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు. సమాచారం ఇచ్చిన 24 గంటల్లోపు యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. అంబర్పేటలోని బతుకమ్మకుంట, పోచమ్మ బస్తీ, భరత్ నగర్, మూసాపేట్, గోల్నాకా, మల్లికార్జున్ నగర్, కుమ్మర్వాడి, దుర్గానగర్, తులసిరామ్ నగర్ లాంటి బస్తీల్లో ఉన్న దాదాపు 100కు పైగా కుక్కలకు ఆపరేషన్ చేశామన్నారు అధికారులు. స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, వీటిని తీసుకెళ్లడము, స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ మేము ఏ లొకేషన్ నుంచి అయితే తీసుకెళ్ళామో ఆ లొకేషన్లను వదిలిపెడతామన్నమాట. కొంత అవగాహన లేకపోవడం వల్ల రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇవి ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ అయిన ఆపరేషన్ అయిన డాగ్స్ అని తెలియక రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదు ఇది బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అయింది, దీన్ని తీసుకెళ్ళలేమండి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వదిలిపెట్టడం అట్లా జరుగుతుంది. అంటే డైలీ వచ్చేసి 10 to 15 డాగ్స్ అయితే తీసుకెళ్తాం సార్. ఆ డాగ్స్ తీసుకెళ్ళినాక వాటి హెల్త్ కండిషన్ బట్టి ఆపరేషన్ అవసరమా లేదా అనేది జడ్జ్ చేసినాక ఆపరేషన్ చేసి 5 to 7 days పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయిపోయినాకనే రిలీజ్ చేస్తాం. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అంబర్పేట ఏరియాలో 100 to 150 వరకే. కుమ్మర్వాడి ఈ ఏరియాలు ఉన్నాయి కదా సార్, ఈ ఏరియా నుంచే రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి. నగరంలో వీధి కుక్కల అటాక్స్ పెరుగుతున్నాయని అధికారులు స్పందించి వీటిని బస్తీల నుంచి తరలించాలని కోరుతున్నారు జనం. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు కావడంతో ఈ కేసులో స్పీడ్ పెంచారు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు. 3 కమిషనరేట్ పరిధిలో దాదాపు 30 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. లోన్ యాప్స్ లో ప్రధాన పాత్రదారులుగా ఉన్న చైనా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ కేసులో కీలక నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలపై దాడులు చేస్తున్నారు. ఫోన్ యాప్ల ద్వారా అప్పు ఇస్తున్న కంపెనీల అరాచకాలతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 కేసులు, సైబరాబాద్లో 17 కేసులు, రాచకొండలో 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 30 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చైనాకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు చైనాలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. లోన్ యాప్స్ ద్వారా విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ అవుతున్నట్లు గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని చైనా లింకులపై ఆరా తీస్తున్నారు. మనము ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా చేయాల్సింది. ఎందుకంటే ఇది బయట వెబ్సైట్స్ ఏమో చైనీస్ అయింది, కంపెనీస్ ఏమో ఇండియన్స్, డైరెక్టర్స్ ఏమో కొంతమంది ఇండియన్స్, కొంతమంది చైనీసు, ప్లస్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బయట నుంచి ఎంత వచ్చింది, మనకి ఇండియాలో ఎంతమంది కలెక్ట్ చేశారు. సో అన్నిపైన మనము ఆర్బీఐ, FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్తోని, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్తోని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోతోని, ఎందుకంటే చాలామంది చైనీస్ వచ్చినారు, ఇలాంటి వాళ్ళు ఏమాత్రం వచ్చి ఇలాంటి స్కీమ్ చేశారని చెప్పి దానిపైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. లోన్ యాప్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ న్యాయవాది కళ్యాణ్ దీప్ వేసిన ప్రజా ప్రయోజన వాద్యంలో హైకోర్టు ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. లోన్ యాప్లను కట్టడి చేయలేదని కామెంట్ చేసింది. ప్లే స్టోర్స్లో ఇన్స్టెంట్ లోన్ యాప్లను బ్లాక్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. దీంతో పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి లిస్టు, రైడ్స్ చేసిన కంపెనీల లిస్ట్, స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను కోర్టుకు అందించడానికి నివేదిక రెడీ చేస్తున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులు, మరణాలు, నిందితుల అరెస్టు, ఆస్తుల సీజ్ సంబంధించి పూర్తి నివేదికను ఇప్పటికే తెప్పించుకున్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ యాప్స్ను తొలగించాలని 3 కమిషనరేట్ల పరిధిలోని కమిషనర్లు గూగుల్ అధికారులకు రాసిన లేఖలను తమ నివేదికలో తెలిపారు. మొత్తం 200 యాప్స్ను తొలగించాలని ప్రతిపాదనను పెట్టగా అందులో దాదాపు 100కు పైగా యాప్స్లను తీసివేసినట్లు చెప్పారు. లోన్ యాప్స్పై మార్చి 18న హైకోర్టులో జరిగే విచారణలో రిపోర్ట్ అందిస్తామంటున్నారు పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.